విలనో కాదో అని మేము గెస్ట్ చేసి లాస్ట్‌లో విలనే అనుకుంటాం చూసారా? ఆ సినిమాలో అలా చెప్పారు మీరు. ఫస్ట్ నుంచి హీరోలా చెప్పాలి మీరు. పర్లేదు దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ ఇంకొక ప్రశ్న. వాళ్ళ వైపు నుంచి ఉన్న ప్రశ్న ఇది. చెప్పండి. బేసిక్‌గా వాలంటైన్స్ డే ముందు రోజు మీరు ఈ సినిమాని మా అందరికీ అందించడం జరుగుతుంది. అవును. జనరల్లీ ప్రేమికులు వాలంటైన్స్ డే అంటే చాలా వరకు ప్రైవసీ కోరుకొని మాట్లాడుకుందామని థియేటర్‌లో ఖాళీగా ఉంటే అక్కడికి వెళుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మీ సినిమా వేయడం వల్ల థియేటర్‌లన్నీ ఫుల్ అయిపోతున్నాయి. దానివల్ల వాళ్ళు మాట్లాడుకోలేకపోతున్నారు. ప్రైవసీ కొంచెం ప్రాబ్లమ్ ఇష్యూస్ అవుతున్నాయి. దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? దీని బాధ్యత థియేటర్ యాజమాన్యమే తీసుకోవాలండి. ఓకే. ఓకే అండి. ఇక్కడితో అనుదీప్ గారి క్వశ్చన్‌లు సమాప్తం. విశ్వక్ గారు, చెప్పండి. మాస్కా దాస్, విశ్వక్ సేన్ అందరికీ తెలుసు. సో ఆ పంచ్ డైలాగులు తెలుసు, ఆ పంచులు తెలుసు, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ 2 తెలుసు. బట్ ఇలా మారడం ఎలా అనిపించింది మీకు? ఇదా అండి, బేసిక్గా నేను ఒక టైం పడుతుంది అనుకున్నా కొంచెము. బట్ ఐ థింక్ నా షూటింగ్లో నేను ఫస్ట్ రోజు చెప్పిన డైలాగే అది. ఇది అరే నువ్వు ఫస్ట్ టైం ఆఫీస్ వచ్చినప్పుడు నేను ఏం అడిగినారా, ఫస్ట్ టైం అదే ఆటోకి డబ్బులు ఉన్నాయా లేదని అడిగి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ డైలాగ్ ఐ హ్యావ్ షార్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. సో మనోడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే వచ్చి కాన్ఫిడెన్స్ ఇచ్చిండు షార్ట్ ఓకే అని చెప్పి. బట్ ఆ రోజు నుండి మొన్న లాస్ట్ షాట్ తీసేదాకా ఐ థింక్ వీ నెవర్ హ్యాడ్ కన్ఫ్యూజన్. బట్ యా మనోడు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నాడు అన్నది నేను చూస్తుండే. సో వితౌట్ ఎనీ డౌట్ మనోడిని సాటిస్ఫై చేయాలన్నది ఒకటే పెట్టుకున్నా సినిమా అయిపోయే వరకు. యా ఓకే. సో ఇవాళ ప్రామిస్ డే, యాజ్ ఐ మెన్షన్ ప్రామిస్. 13th సినిమా రిలీజ్. 14th ప్లాన్స్ ఏంటి? 14th 14th అంటే ఫెబ్ 14th మీ అందరికీ తెలిసిందే. మీ ప్లాన్స్ ఉండుంటాయి. మరి విశ్వక్ గారి ప్లాన్ ఏంటో తెలుసుకుందాం మనం ఇప్పుడు. నాది ఏముండదండి 14th రోజు మోస్ట్లీ అందరికి థ్యాంక్స్ చెప్పే డే ఉంటుంది నాది. సేమ్ 14th నా లైఫ్లో మైల్ రాయి ఉండే లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ అందరికి సేమ్ డే హ్యాపీ డే సినిమా అవుతుంది అనుకుంటున్నాను నా లైఫ్. మరి వ్యాలంటైన్స్ డే ఏం లేదండి, లైఫ్ మొత్తంలో వ్యాలంటైన్స్ డే రోజే వ్యాలంటైన్స్ డే గురించి మర్చిపోతా. అట్లానే 2 పోయినాయి అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు. అప్పుడు అంటే కొంచెం ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఏం అనుకుంటున్నాం లేదండి, కాదు. 10 సంవత్సరాల నుండి రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం. ప్రేమికుల రోజు సెలబ్రేట్ చేసుకునే అంత తీరిక లేదు లైఫ్లో. ఇది నిజంగా మీరే అంటున్నారా విశ్వక్? అంతే, వ్యాలంటైన్స్ డే సపరేట్గా సెలబ్రేట్ చేసుకోలే. లవ్లు ఉన్నప్పుడు ఎవ్రీడే వ్యాలంటైన్స్ డే లెక్క సెలబ్రేట్ చేసుకుంటుండే. చాలా మంది కనెక్ట్ అయినట్టున్నారు వ్యాలంటైన్స్ డే అనగానే. Yeah. ఓకే, మీరు కనిపిస్తున్నారని వాళ్ళు కనెక్ట్ అయ్యారనమాట. కయాడు, యూ టెల్ మీ లైక్ ప్రామిస్ 14th ప్లాన్స్. No plans. అందమైన అమ్మాయి సింగిల్ గా ఉండడం ఇలాంటివి కొంచెం కష్టం. Yeah, no plans, just working. ఓకే. సో అనుదీప్ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి?